దంగల్లో కానీ సుల్తాన్లో కానీ నిజంగా ఇంత డెప్త్ లేదు అండ్ ఒక పర్పస్ ఉన్న కథ ఇది. దంగల్ని కూడా లైట్ అనేంత రేంజ్లో పెద్ది ఉందంటే ఆ పెద్దిగడి కథ ఏంటో మనం కూడా తెలుసుకొని ఇన్స్పైర్ అయిపోదాం. అందుకోసం ఈ సినిమా కథని ఓసారి ముట్టేద్దాం. ఓకే, ఓపెన్ చేస్తే ఇంతమంది జనాభా ఉన్న దేశానికి అరకొరగా ఒలింపిక్ మెడల్స్ రావడం ఏంటని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. వాడక్కడ బీపీతో మండిపోతూ ఉంటే వీడిని చూడండి ఆ మంటని ఇంకా రాజేసేలా ఎలా వెటకారంగా చప్పట్లు కొడుతున్నాడు. ఈ బ్రెయిన్లెస్ ఫెలో పేరే బైస్వాల్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లో వన్ ఆఫ్ ద మెంబర్. బైస్వాల్ రివ్యూ మీటింగ్ లో మాట్లాడుతూ మనం ఎంత ఖర్చు పెట్టినా ఎంత ఫెసిలిటీస్ ఇచ్చినా ఈ జనరేషన్ పిల్లలు ఫోన్స్ లో తప్ప గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని అంటాడు. అది విన్న మినిస్టర్, మీరే మీ పిల్లల్ని స్పోర్ట్స్ వైపు రానివ్వకుండా ఐఐటీలో గట్రా చదివిస్తుంటే ఇక కామన్ పీపుల్ మాత్రం ఎందుకు వస్తారా సొంట అని గడ్డిపెట్టి నెక్స్ట్ మీటింగ్ కల్లా మీరు ఈ సమస్యకి సొల్యూషన్ చెప్పకపోతే దేశంలో ఉన్న అకాడమీలన్నీ క్లోజ్ చేస్తామని వార్నింగ్ ఇస్తాడు. ఇంతసేపు ఆ బైస్వాల్ గాడే అనుకున్నా, బట్ ఈ వార్నింగ్ విన్నాక మన మినిస్టర్ కూడా బైస్వాల్ కి ఏమీ తీసుకోవడనిపిస్తుంది. సొల్యూషన్ దొరకకపోతే కమిటీ మెంబర్స్ ని మార్చి సమర్థవంతుల్ని అపాయింట్ చేసుకోవాలి గాని ఏకంగా ఇండియాలో స్పోర్ట్స్ అకాడమీలే లేకుండా చేస్తారని వార్నింగ్లు ఇస్తాడేంటి వార్నింగ్లు. ఈ దిక్కుమాలిన వార్నింగ్ గురించి ఆలోచిస్తూ కారులో ప్రయాణిస్తున్న బైస్వాల్ విజయనగరం సైడ్ రాగానే అక్కడ పిల్లలు కుర్రాళ్ళు చాలా ఉత్సాహంగా రకరకాల స్పోర్ట్స్ ఆడుతూ కనిపించడంతో ఇండియాలో ఏ ఊర్లోనూ కనబడని క్రీడా స్ఫూర్తి ఈ ఊర్లో ఎలా కనబడుతుందనే ఆశ్చర్యంతో బైస్వాల్ ఒక గ్రౌండ్ లోకి పోయి కూర్చుంటాడు. నా ఫేవరెట్ క్రికెటర్, రెజ్లర్, రన్నర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని పెద్దినేసారని గర్వంగా చెప్పుకోవడం చూసి స్పోర్ట్స్ తో సంబంధం లేకుండా అందరూ పెద్ది నామజపమే ఎందుకు చేస్తున్నారు అని నోట్లో స్ట్రా పెట్టుకుని కొబ్బరి నీళ్ళు తాగుతూ ఆలోచిస్తున్న మన బైస్వాల్ ఆ బోండం ఇచ్చిన వాడిని ఇక్కడ ఏ ఆటగాడిని అడిగినా వాళ్ళ ఇన్స్పిరేషన్ పెద్దినే అని చెప్తున్నారు కదా, ఇంతకీ ఎవరా పెద్ది అని అడగ్గా ఆ బోండం ఫెలో మీరు కూర్చున్న బండ పేరు కూడా పెద్దినే, ఆ బండని తాకేలా పెద్ది 6 కొట్టినందుకే ఆ బండకి ఆ పేరు పెట్టారనగానే ఈ గ్రౌండ్ లో కొడితే ఈ బండకి బంతి తాకడంలో పెద్ద గొప్పేముందని బైస్వాల్ అడిగితే దానికి ఆ బోండం ఫెలో పెద్ది కొట్టింది ఈ గ్రౌండ్ లో కాదు 3 గ్రౌండ్ల అవతల ఉన్న గ్రౌండ్ లోంచి కొట్టాడు సారు అంటాడు. పెద్ది నిజంగానే అంత దూరం నుంచి కొట్టాడా లేదా అనేది కాసేపు పక్కన పెడితే అసలు అంత పెద్ద పెద్ద గ్రౌండ్లు పక్క పక్కనే ఉండడానికి స్కోప్ ఉందా? అంటే గడ్డితో తుప్పలతో ఖాళీ స్థలాలు ఉండడం అది వేరు, బట్ అంత ఖాళీ స్థలాల్ని గ్రౌండ్కే కేటాయించడం అనేది మన దేశంలో మరీ ముఖ్యంగా విజయనగరంలో సాధ్యమయ్యే పనేనా? ఇది పక్కన పెడితే క్రికెట్ హిస్టరీలో లాంగెస్ట్ 6 గా రికార్డ్ అయిన డిస్టెన్సే 153 మీటర్స్ అంటే మన పెద్ది ఏకంగా ఒక 400 మీటర్స్ అవతలకి 6 కొట్టేశాడనేదేగా వీళ్ళ క్లైమ్. ఎంత ఫిక్షనల్ స్టోరీ అయితే మాత్రం ఇది మరీ టూ మచ్ అనిపించట్లే. అయినా సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఎంత అతిని చూపించారంటే ఇక ముందు ముందు ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏమో. మనకి అత అనిపించింది కానీ బుర్ర తక్కువ బైస్వాల్ మాత్రం ఆ మాటలకు పడిపోయి పెద్ది గురించి ఇంకా చెప్పమంటాడు. నేను ఒక చోటుకు నడిపించుకుంటూ వెళ్తా, నాతో పాటు వస్తే దారి పొడుగునా మీకు పెద్దిగాడి గురించి చెప్తా అని ఆ బోండం ఫెలో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తాడు. పెద్ది వాళ్ళ కొండ కింద ఊరు వాళ్ళతో కలిసి వాళ్ళ ఊరు నుండి విజయనగరానికి కూలి పనికి వెళ్లడం కోసం ప్రతిరోజు ఒక పెద్ద కొండని ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. యాక్చువల్ గా వాళ్ళ ఊరు పక్కన రైల్వే ట్రాక్ ఉంటది, బట్ ట్రాక్ ఉన్నా కూడా ఆ ఊరిని గవర్నమెంట్ గుర్తించకపోవడంతో ఆ ఊరికి రైల్వే స్టేషన్ రాదు, ఒక్క రైలు కూడా ఆ ఊరి దగ్గర ఆగదు. ఎలాగైనా వాళ్ళ ఊర్లో ట్రైన్ ఆగేలా చేయాలనే దృఢ సంకల్పంతో అప్పల సూర్య అనే ఒక పోటుగాడు పని పాట ఏమీ చేయకుండా పెద్ది దగ్గర ప్రతిసారి ఒక 10 రూపాయలు అప్పు తీసుకుని ప్రభుత్వ అధికారులకి మా ఊరికి రైల్వే స్టేషన్ కావాలంటూ ఉత్తరాలు రాస్తుంటాడు. ప్రతిరోజు ఒక కర్ర మొక్కకి ఎర్రగొడ్డ గట్టి కరెక్ట్ గా ట్రైన్ వచ్చే టైంకి ఊపుకుంటూ ట్రాక్ మీద నించుని ట్రైన్ తో టచ్ మీ నాట్ గేమ్ ఆడుతూ ఉంటాడు. నన్ను అడిగితే మన పోటుగాడు చేసే అప్పులకి అప్పల సూర్య అనే పేరు కంటే అప్పుల సూర్య అనే పేరుని పెట్టుంటే ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ ఉండేది. ఆ ఊరి వాళ్ళలో చెరుకు రసం కలపడం పెద్దికి తప్పితే ఇంకెవ్వరికీ రాదు కాబట్టి ఆ ఓనర్ గాడు పెద్దితో మాత్రమే చెరుకు రసం కల్పిస్తాడు. అంటే ఇప్పుడు ఏంటి, ఆ ఓనర్ గాడు పెద్దిని నమ్ముకునే వ్యాపారం మొదలెట్టాడా? రేపు ఎప్పుడైనా పెద్ది పని మానేస్తే వాడు కూడా వ్యాపారం మానేస్తాడా? ఏంటో అయ్యతి. విజయనగరంలో 2 గ్రూపుల మధ్య జరిగే ఒక హోరాహోరీ క్రికెట్ టోర్నమెంట్ లో ఐపీఎల్ ఆప్షన్ మాదిరి పెద్ది కోసం వేలంపాట పాడుతూ ఉంటారు. ఎవరు ఎక్కువకు పాడుకుంటే వాళ్ళ తరపున పెద్ది ఆటకూలీగా పోయి విచిత్రమైన విన్యాసాలతో బ్యాటింగ్ నైపుణ్యాన్ని కనబర్చి వాడే టీంకి ఆడితే ఆ టీంని గెలిపిస్తూ ఉంటాడు. ఆడుతూ పాడుతూ మల్టీ టాలెంటెడ్ ఆటకూలీగా సాగిపోతున్న మన పెద్ది లైఫ్ లో ఉన్న ఒకే ఒక్క కొరత తన కామదాహాన్ని తీర్చే కన్య తన చెంతన లేకపోవడం. ఆ కొరతని తీర్చుకోవడం కోసం మన పెద్ది పెళ్లి చేసుకోవడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు. బట్ మన అప్పల సూరి ఏదో ఒక పెంట చేసి ఆ సంబంధాలని చెడగొడుతూ ఒక పాయింట్ తర్వాత అప్పులు అడిగే స్టేజ్ నుండి ఏకంగా బ్లాక్ మెయిల్ చేసి మరీ తనకు కావాల్సిన 10 రూపాయలు లాక్కుని పోయే స్టేజ్కి ఎదుగుతాడు మన అప్పల సూరి. విజయనగరంలో అచ్చియమ్మ అనే ఒక తెంగరబుచ్చి ఉంటది. వాళ్ళ నాన్నని ఎలక్షన్స్ లో గెలిపించడమే ఆమె జీవిత లక్ష్యం. అందుకోసం తన పొలాన్ని తనే తగలెట్టేసుకుని ఎకస్ పార్టీ వాళ్ళ మీదకి ఆ నిందని మోపేయడం లాంటి దిక్కుమాల పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంటది అచ్చియమ్మ. అవసరం ఉన్నా లేకపోయినా పైట నిప్పి గాల్లోకి ఎగరేస్తూ రోడ్ల మీద షో చేసే మన అచ్చియమ్మ వన్ ఫైన్ డే
ఆకలితో ఉన్న మన పెద్ది కంట్లో పడుతుంది. కాటుకు అక్కర్లేని ఆమె కళ్ళని చూసి మైమర్చిపోయిన మన పెద్ది చూడ్డానికి ఈ పిల్ల సౌండ్ పార్టీలా ఉంది. డబ్బున్న పిల్లని మనకు ఎలాగో ఇచ్చి పెళ్లి చేయరు కాబట్టి ఒకసారి ఆమెని ముట్టేస్తే ఓ పని అయిపోతుందనే మానభంగిస్ట్ ఐడియాలజీతో అచ్చి అమ్మ ఇంట్లోకి దూరి కరెంట్ కట్ చేసి లిప్ లాక్ ఇచ్చేసి ఎస్కేప్ అయిపోతాడు మన పెద్ది. నాకు తెలియగలుగుతున్నాను పెద్ది ఎంత తోపుగాడో చెప్తానంటూ కథ మొదలెట్టి పెద్ది పరువు తీసే రాడ్ మ్యాటర్లన్నీ బయస్ వాళ్ళకి ఎందుకు చెప్తున్నాడు ఈ మైండ్లెస్ ఫెలో. సరే పోని వాడుకున్న పర్వర్షన్తో వాడేదో కథలు చెప్తున్నాడని అనుకుందాం. మరి ఇవన్నీ ఆ బయస్ వాళ్ళు కూడా వినుకుంటూ ఉండే బదులు అసలు మ్యాటర్లోకి రారా టుంబ్రి అని ఆ బోండంగడుకో మొట్టికాయచ్చుగా. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బయస్ వాళ్ళలో కూడా ఎంతో కొంత పర్వర్షన్ యాంగిల్ ఉంది. అందుకే బోండం ఫెలోని డిస్టర్బ్ చేయకుండా ఈ రాడ్ మ్యాటర్లన్నీ శ్రద్ధగా వింటున్నాడు. ఎనీవే అచ్చి అమ్మ చేసే పాలిటిక్స్ కి చిరెత్తిపోయిన ఎగస్ పార్టీ వాళ్ళు ఆమె స్టేజ్ పై ఉండగా ఆమెను హ్యూమిలియేట్ చేయడం కోసం ఆమె పెట్టి కోట్ని జారిపోయేలా చేస్తారు. అది గమనించిన పెద్ది టెంట్ కట్ చేసి ఆమెని ఆ టెంట్ తో కవర్ చేసి ఆ ఎగస్ పార్టీ వాళ్ళని కొట్టడానికి వెంటబడతాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్. మనోడు ముట్టేయొచ్చు, ముద్దు కూడా ఎట్టేయొచ్చు, గాని అలాంటి పని వేరే వాడు ఎవడైనా చేస్తే మాత్రం మనోడికి కోపం వచ్చేస్తుంది. వాహ్ వాట్ ఏ రైటింగ్ బుచ్చి. ఆ తర్వాత మన పెద్ది ఆ గ్యాంగ్ లో ఒకటి బట్టలు ఓడి తీసి చెట్టుకి ఎలాడదీస్తాడు. ఇది మైండ్ లో పెట్టుకుని ఎగస్ పార్టీ వాళ్ళు వాళ్ళ అపోనెంట్ క్రికెట్ టీమ్ తో చేతులు కలిపి పెద్ది పరువు తీయడానికి ప్లాన్ చేస్తారు. ఆటకూలీగా క్రికెట్ ఆడడానికి వచ్చిన పెద్దిని రూపాయికి మాత్రమే వేలం పాడుకుని వాడు ఆడే టీం ఓడిపోయేలా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు. ఒక టీం కావాలని ఓడిపోవాలనుకుంటే అదెంత పని చెప్పండి. గట్టిగా మాట్లాడితే 2 ఓవర్లు కూడా పూర్తిగా ఆడనక్కర్లేదు. కావాలని వికెట్స్ వదిలేసావు, అవతలోడు రన్ తీయడానికి ట్రై చేసిన వీడు గ్రీస్ నుంచి కదలకుండా నించుండిపోతేనో సరిపోతుంది కదా. కానీ ఈ మూవీలో ఉన్న వాళ్ళకి అంత బుర్ర ఉండదు కాబట్టి వాళ్ళ ప్లాన్స్ ని పెద్ది స్పాయిల్ చేసి ఆ మ్యాచ్ లోనే 3 గ్రౌండ్ల అవతల పడేలా 6 కొట్టి ఆల్మోస్ట్ గెలిచేంత పని చేసి చివరికి ఓడిపోతాడు. బట్ పెద్ది పెర్ఫార్మెన్స్ ని చూసిన ఆడియన్స్ మాత్రం కరతాళ ధ్వనులతో పెద్ది ఆటని మెచ్చుకుంటారు. ఈ మ్యాచ్ ని చూడడానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన కుస్తీ కోచ్ గౌర్నాయుడు వాడి బెస్ట్ శిష్యుడు ఎలాగో రూల్స్ కి విరుద్ధంగా ఆడి వాడిని హట్ చేశాడు కాబట్టి వాడికి బదులుగా పెద్దిని కుస్తీ పహల్వాన్ గా చేద్దామని డిసైడ్ అయ్యి పెద్దిని తన దగ్గర చేరమంటాడు. చేరితే నాకెంత ఆటకూలి ఇస్తావో చెప్పమనగానే గౌర్నాయుడు కోపం వచ్చి కొండనా కొడక నువ్వు జీవితంలో బాగుపడవరా అని తిట్టేసిపోతాడు. ఈ సినిమాలో చాలా మంది పెద్దిని కొండ అది ఇది అని తిడుతుంటారు. సరే వాళ్ళదేమంత గొప్ప క్యారెక్టర్ కాదు కాబట్టి వాళ్ళు ఎలా మాట్లాడినా మనం పట్టించుకోనక్కర్లేదు. బట్ గౌర్నాయుడిని చాలా మంచోడు అన్నట్టుగా చూపిస్తారు కదా, మరి అతనెందుకు కోపం వచ్చినప్పుడల్లా పెద్దిని కొండా గిండా అని తిడుతుంటాడు? ఒక ఛాంపియన్ స్టోరీ చెప్తానని పెర్వర్షన్లు చూపించడం, ఒక గొప్ప కోచ్ డెరోగేటరీ లాంగ్వేజ్ మాట్లాడతాడని చూపించడం కేవలం మన బుచ్చిబాబు గారికి మాత్రమే సాధ్యం. ఎనీవే ఒకరోజు యాజ్ యూజువల్ గా ఊరి వాళ్ళందరూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తుండగా కొండ చర్యలు విరిగిపడి ప్రమాదవశాత్తు కొంతమంది చనిపోతారు. దీంతో మన అప్పలసూరి గవర్నమెంట్ ఆఫీస్ కి పోయి ఎమ్మెల్యే కాళ్ళ మీద పడతాడు. అసలు ఆ ఊరి వాళ్ళకి ఓటు హక్కే లేదన్న విషయం తెలిసి వీళ్ళకి హెల్ప్ చేయడం వేస్ట్ అని భావించిన ఎమ్మెల్యే అప్పలసూరిని పొమ్మంటాడు. ఎమ్మెల్యేని బ్రతిమాలే ప్రయత్నంలో అప్పలసూరి ఎమ్మెల్యే పంచలాగడంతో ఎమ్మెల్యే మనుషులు అప్పలసూరి బట్టలిప్పి బురదలోకి విసిరేస్తారు. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయిన అప్పలసూరి ఈసారి ట్రైన్ తో టచ్ మీ నాట్ గేమ్ ని చాలా సీరియస్ గా ఆడి కావాలనే ఓడిపోతాడు. బాగా ఆడాడు కదా. సారీ. అప్పలసూరి చావుని తన ఊరి వాళ్ళకి జరిగే అవమానాల్ని చూసి చలించిపోయిన పెద్ది గౌర్నాయుడు దగ్గరికి వెళ్లి కుస్తీ నేర్పమని ఓ ఆటగాడిగా తనకి గుర్తింపునిమ్మని అడుగుతాడు. గౌర్నాయుడు పొమ్మని తగిలేస్తున్నా కూడా మొండి పట్టు పట్టి మరీ గౌర్నాయుడు దగ్గర చేరుతాడు. గౌర్నాయుడు పెట్టే పరీక్షలన్నింటిలోనూ పాస్ అయ్యి ఒక పవర్ఫుల్ కుస్తీ పహల్వాన్ గా పెద్ది మారతాడు. ఈ గ్యాప్ లో అచ్చి అప్పుడప్పుడు వచ్చి పెద్దిని దూరం నుండి చూసిపోతూ ఉంటుంది. వన్ ఫైన్ నైట్ పెద్దిని డైరెక్ట్ గా కలిసి నా పర్మిషన్ లేకుండా నన్ను ఎందుకురా ముద్దెట్టుకున్నావని అడిగితే ఈ కొండ కింద ఊరోడికి ముట్టుకుంటేనే ప్రేమ, మేము ఇలాగే మా ప్రేమని చెప్తామని ఒక కొత్త థియరీ చెప్తాడు. బ్రో నీకు తేటుంటే దాని బాధ్యతను కూడా తీసుకోవాల్సింది నువ్వే కదా. అది మానేసి మా కొండ కింద ఊరోళ్ళం ఇంతే, మేము ఇలానే బిహేవ్ చేస్తామని చెప్పి పాపం మీ ఊరి వాళ్ళ పరువు ఎందుకయ్యా తీస్తున్నావు? ఈ ప్రపోజల్ థియరీ విన్న ఏ అమ్మాయి అయినా లవ్వా, ఇది లవ్వారా, ప్రపంచంలో ఎవరైనా ఇలా లవ్ చేస్తారా అని రియాక్ట్ అవుద్ది. బట్ మన అచ్చి తెంగరబుచ్చి కాబట్టి పెద్దిగాడి థియరీకి కన్విన్స్ అయిపోద్ది. పెద్దిగాడు స్టేట్ లెవెల్లో కుస్తీ ఆడాలంటే వాడి ఊరిని కాకుండా విజయనగరాన్ని రిప్రజెంట్ చేస్తేనే మేము ఆమోదిస్తామని కమిటీ సభ్యులు కండిషన్ పెట్టడంతో ముందు తనకంటూ ఒక గుర్తింపు వస్తే ఆ తర్వాత తన ఊరి వాళ్ళకి మంచి చేయొచ్చనే సదుద్దేశంతో పెద్ది ఆ కండిషన్ కి ఒప్పుకుంటాడు. బట్ ఆ ఊరి వాళ్ళు మాత్రం పెద్దిగాడు వాడి స్వార్థాన్ని చూసుకున్నాడు అనుకుని అపార్థం చేసుకుంటారు. పెద్దిని నేషనల్స్ లో ఆడించడం కోసం గవర్నాయుడు మిగతా రాష్ట్రాల్లో ఉన్న కుస్తీ కోచ్లని ఛాలెంజ్ చేస్తూ లెటర్స్ పంపిస్తాడు. తను సిసోడియాలో గెలుచుకున్న కడియాన్ని పెద్దిని ఓడించినోడి కాళ్ళకి తొడుగుతానని సవాల్ విసురుతాడు. గవర్నాయుడు లాంటి వాడు ఛాలెంజ్ చేశాడంటే వాడి శిష్యుడు నిజంగానే పెద్ద తోపై ఉంటాడని భావించి వాడిని దేశం మొత్తం చూస్తుండగా ఓడించాలనే ఉద్దేశంతో రణధీర్ సిసోడియా పెద్దిని నేషనల్స్ కి సెలెక్ట్ చేస్తాడు. దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఆ రాత్రి డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అందరూ ఎంజాయ్ చేస్తారు. గవర్నాయుడు పక్కన పెట్టేసిన శిష్యుడు పెద్ది మీద కుళ్ళుతో ఆ రాత్రి పెద్ది కుడికాలుని విరగ్గొట్టేస్తాడు. పెద్ది ఈ విషయాన్ని దాచిపెట్టి నేషనల్స్ ఆడడం మొదలుపెట్టి
తన కాలి మీద దెబ్బ పడకుండా జాగ్రత్త పడుతూ మ్యాచ్లు గెలుస్తూ ఉంటాడు. సెమీఫైనల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం పెద్ది కాలుని విరగ్గొట్టిన కులి శిష్యుడు అపోనెంట్ టీంకి పెద్దికున్న ప్రాబ్లం గురించి రివీల్ చేసి ఆ మ్యాచ్లో పెద్ది కాలుని టార్గెట్ చేస్తూ ఆడమని సలహా ఇవ్వడంతో అపోనెంట్ ప్లేయర్ పెద్ది కాలుని టార్గెట్ చేస్తాడు. అల్టిమేట్గా పెద్ది మ్యాచ్ గెలుస్తాడు గాని ఆ అటాక్ వల్ల ఇంజ్యూరీ సివియర్ అవ్వడం వలన ఫెయింట్ అయ్యి పడిపోతాడు. కట్ చేస్తే హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు తెరిచిన పెద్ది ఫైనల్స్ ఆడతానంటూ గొడవ చేస్తాడు గాని ఫైనల్స్ ఆల్రెడీ అయిపోయిందని, తను 3 రోజులుగా స్పృహ లేకుండా హాస్పిటల్లోనే పడున్నాడని, తన కుడికాలి నరం బాగా దెబ్బతింది గనక ఇకపైన తను ఆటకి పనికిరాడని తెలియడంతో పెద్ది కన్నీరు మున్నీరవుతాడు. ఆరోగ్యం కాస్త కోలుకున్నాక తనకొచ్చిన సిల్వర్ మెడల్ని సర్టిఫికెట్స్ ని పట్టుకుని ఢిల్లీకి పోయి అక్కడ మినిస్టర్లని కలవడానికి నానా తంటాలు పడి ఫైనల్ గా ఒక మినిస్టర్ని కలుస్తాడు. ఆ మినిస్టర్ ఏమో గోల్డ్ మెడల్ వచ్చినోడికి తప్ప సిల్వర్ మెడల్ కొట్టినోడి మాటకి విలువ ఉండదని చెప్పడంతో పెద్ది బాగా ఆలోచించి తనకి ప్రాబ్లం ఉన్న కుడి కాల్ని ట్రైన్ నుంచి బయటపెట్టి ఆ కాల్ని తెగ్గొట్టుకుని పారాలింపిక్స్ లో రన్నింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ గెలిచేస్తాడు. తనకి గోల్డ్ మెడల్ ఇస్తున్న సమయంలో తన గోడుని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇమ్మని అడిగి ఒక ఎమోషనల్ స్పీచ్ ఇస్తాడు. పెద్ది మాటలు దేశవ్యాప్తంగా వ్యాపించి ప్రభుత్వం పెద్ది ఊరిని గుర్తించి ఆ ఊరికి రైల్వే స్టేషన్ ని శాంక్షన్ చేస్తారు. అప్పల సూరి త్యాగానికి గుర్తుగా ఆ ఊరికి అప్పల వలస అని పేరు పెడతారు. ఇదంతా విన్న బైస్వాల్ మరి స్టేషన్ వచ్చేశాక కూడా నన్నెందుకురా ఇంత దూరం నడిపించుకొచ్చావని అడిగితే నడిచొస్తేనే కదా సార్ మీకు దోలదీరేది, మా బాధలేంటో మీకు అర్థమయ్యేది అని బైస్వాల్కి కౌంటర్ ఇస్తాడు మన బోండం ఫెలో. ఇది ఈ పెద్దిగడి కథ. మాట్లాడితే పెద్దిని చూసి పిల్లలు ఇన్స్పైర్ అవ్వాలంటూ ప్రమోషన్లు చేశారే, ఇదేనా బాబు ఆ ఇన్స్పిరేషన్? ఇదిగోండి, ఇది చూసారా? ఎవరైనా కావాలని ఇలా కాళ్ళు గట్రా విరగొట్టేసుకుంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేసి సివియర్ డిసిప్లినరీ పెనాల్టీస్ని వేస్తారు. ఒకవేళ మెడల్స్ గెలిచాక ఈ విషయం బయటపడితే ఆ గెలిచిన మెడల్స్ని కూడా లాగేసుకుంటారట. ఈ విషయం తెలియక ఈ అపరమేధావి పెద్దిగాడి సీక్రెట్ని డైరెక్ట్గా బైస్వాల్కే చెప్పి పారేశాడు. డమ్ ఫెలో. ఏదో మన బైస్వాల్కి బుర్రలేదు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే పెద్దికి ఉన్న గుర్తింపు కూడా పోయి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చి ఉండేది. సినిమాలో కాబట్టి పెద్దికి ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం లేదులే కానీ బయట ఇలాంటి పనులు చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. సో పెద్ది ఇలాంటి క్యారెక్టర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా రామ్ చరణ్ గారిను లేదా ఫిట్గా ఉండే వేరే యాక్టర్స్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు కూడా మీ ఫిట్నెస్ని డెవలప్ చేసుకోండి. పాపం రామ్ చరణ్ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి గాయాల పాలై మరీ ఈ సినిమా కోసం పనిచేశారు కానీ అంతే డెడికేషన్తో ఆయన కొంచెం మంచి స్టోరీస్ని ఎంచుకుంటే ఆయన ఎఫర్ట్స్కి తగ్గ అప్రిసియేషన్ని పొందుతారని నేను అనుకుంటున్నా. బుచ్చి గారు కూడా తన రేటింగ్ని బెటర్ చేసుకుని పాత తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేయకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నా. ఈ నక్షలు మీకు నచ్చకపోతే ఐఎమ్ సారీ, బట్ నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ నక్షల్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.